నమస్కారం. ఈరోజు మనం ఒక మామూలు కథ గురించి మాట్లాడుకోవడం లేదు. ఇదొక భయంకరమైన ఇన్వెస్టిగేషన్ ఫైల్. అదే ద మిడ్ నైట్ కర్స్. టెక్నాలజీకి ఒక పారానార్మల్ చీకటి శక్తికి మధ్య ఉన్న కనెక్షన్ గురించి వింటే నిజంగానే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆదిత్య అనే ఒక కుర్రాడు సడన్గా మాయమైన తర్వాత మొదలైన ఈ మిస్టరీ వేలాది మంది జీవితాలను ఎలా వణికించిందో ఈ కేస్ ఫైల్ ద్వారా మనమిప్పుడు డీప్గా అనలైజ్ చేద్దాం. సరే, అసలు విషయానికి వద్దాం. ఆదిత్య కనిపించకుండా పోయిన వెంటనే ఎవరూ పంపకుండానే వేలాది మంది పర్సనల్ డివైజ్లకు ఒక వింతైన లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేసిన వాళ్లందరి స్క్రీన్ల మీద ఒకటే మెసేజ్, లైవ్ అట్ 2:13 AM. వినడానికి ఇదొక స్పామ్ మెసేజ్ లాగా అనిపించొచ్చు, కానీ యాక్చువల్గా అదొక వార్నింగ్, ఏదో జరగబోతోంది అనడానికి ఒక సిగ్నల్. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఒక్కసారి ఊహించుకోండి. ఖచ్చితంగా సమయం రాత్రి 2:13 అయ్యేసరికి దేశమంతటా ఎంతోమంది ఫోన్లు, ల్యాప్టాప్ స్క్రీన్లు ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాయి. ఇక్కడ భయపెట్టే విషయమేంటంటే, మనం ప్రతిరోజు మన చేతుల్లో పెట్టుకునే మన సొంత డివైజులే మన కంట్రోల్ తప్పి ఒక ఆయుధంగా మారిపోయాయి. అలా ఫ్రీజ్ అయిన స్క్రీన్స్ మీద సడన్గా ఒక తెల్ల చీర కట్టుకున్న మహిళ ఆకారం కనిపించింది. ఆమె అలా సైలెంట్గా చూస్తూ ఊరుకోలేదు. నెమ్మదిగా నోరు తెరిచి, మాకు బయటికి రావడానికి తలుపు కావాలి అని అంది. ఆ మాటల అర్థమేంటో, వాళ్లు ఏ చీకటి ప్రపంచం నుండి మన ప్రపంచంలోకి రావాలని చూస్తున్నారో ఆ క్షణంలో ఎవరికీ అర్థం కాలేదు. ఇది లిటరల్గా గూస్ బంప్స్ తెప్పించే విషయం. స్క్రీన్ వైపు చూస్తున్న వాళ్లంతా భయంతో అలానే ఫ్రీజ్ అయిపోయి చూస్తుంటే, ఆ స్క్రీన్లో వాళ్ల సొంత ప్రతిబింబాలు మాత్రం వాళ్లను చూసి నెమ్మదిగా నవ్వడం మొదలుపెట్టాయి. మన ముఖమే మనకు సంబంధం లేకుండా మనల్ని చూసి నవ్వడం, ఇది ఎంత భయంకరంగా ఉంటుందో కదా. ఇక్కడే అనంతపురం దగ్గరున్న ఒక పాత చర్చ్ ఫాదర్ జోసెఫ్ ఒక షాకింగ్ నిజాన్ని కనిపెట్టారు. అసలిదంతా చేస్తోంది ఒక సాధారణ దెయ్యం కాదు. ఇదొక ఎంటిటీ, అద్దాలలో, డిజిటల్ ప్రతిబింబాలలో మాత్రమే బ్రతికే ఒక చీకటి శక్తి. దానికి మన ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఒక దారి లేదా ఒక తలుపు కావాలి. మరి సరిగ్గా 2:13 ఎందుకు? ఎందుకంటే అది కేవలం ఒక టైం కాదు, అదొక డెడ్ లైన్. ప్రతిరోజూ సరిగ్గా ఆ ఒక్క నిమిషంలోనే రెండు ప్రపంచాల మధ్య ఉన్న అడ్డుగోడ చాలా పలుచబడుతుందని ఫాదర్ జోసెఫ్ గుర్తించారు. ఆ సమయానికే ఆ ఎంటిటీ మన రియాలిటీలోకి చొరబడటానికి ట్రై చేస్తోంది. సో ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, ఆ ఎంటిటీని ఆపడానికున్న ఒకే ఒక మార్గం ఈ శాపం మొదలైన అద్దంతాలకు చివరి మొక్కలు వెతికి నాశనం చేయడం. ఆ మొక్క ఎక్కడుందో తెలుసా? అదృశ్యమైన ఆదిత్య ల్యాప్టాప్ వెబ్కామ్ లోపల దాగి ఉంది. దాన్ని డిస్ట్రాయ్ చేస్తేనే ఈ కర్స్ ఎండ్ అవుతుంది. ఫాదర్ జోసెఫ్ అలాగే సాన్వి అనే ఒక హ్యాకర్ కలిసి ఆదిత్య ల్యాప్టాప్ ఎక్కడుందో ట్రేస్ చేశారు. అది ఎక్కడో దూరంగా ఉన్న ఒక పాడుబడిన భవనంలో ఉందని తెలిసింది. వాళ్లక్కడికి వెళ్లేసరికి ఒక చిమ్మ చీకటి గదిలో 100లాది స్క్రీన్లు ఆనై గ్లో అవుతున్నాయి. అదొక భయానక వాతావరణం. అయితే ఆ స్క్రీన్స్ ఊరికే వెలగడం లేదు. ప్రతి స్క్రీన్ లోపల ఒక ఆత్మ బందీ అయ్యుంది. ఆదిత్య, దీప్తి, రాహుల్, మేఘన వీళ్లంతా ఆ డిజిటల్ జైల్లో ఇరుక్కుపోయారు. ప్రాణభయంతో తమనెలాగైనా కాపాడమని వాళ్ళు స్క్రీన్స్ లోపల్నించి పెడుతున్న ఆర్తనాభాలు ఆ గది మొత్తం మార్మోగుతున్నాయి. ఆ గది మధ్యలో చూడగానే వణుకు పుట్టించే ఒక దృశ్యం వాళ్ళకి కనిపించింది. ఎలాంటి సపోర్ట్ లేకుండా గాలిలో ఒక నల్లటి అద్దం ముక్క తేలుతూ ఉంది. దానిమీద నెత్తుటితో 2:13 అని రాసి ఉంది. ఆ అద్దం ముక్కే ఆ గదిలో జరుగుతున్న ఈ చీకటి మాయాజాలానికి మెయిన్ సోర్స్. ఇక టైం అయిపోతోంది. 2:11 AM వాళ్లు ఆ గదికి చేరుకున్నారు. కరెక్ట్గా 2:12 ఫాదర్ జోసెఫ్ తన ప్రార్థనలు మొదలుపెట్టాడు. శాన్వి సిస్టమ్ని ఆపడానికి ట్రై చేస్తోంది. అప్పుడే ఆ ఎంటిటీ మేనిఫెస్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇక 2:13 ఆ గదిలో ఉన్న స్క్రీన్స్ అన్నీ ఒక్కసారిగా పగిలిపోయాయి. ఫాదర్ ప్రార్థనలు మొదలుబెట్టగానే ఆ ఎంటిటీ ఫుల్ ఫామ్లోకొచ్చేసింది. అది మామూలు దెయ్యంగాదు. వేలాది మంది బాధితుల ప్రతిబింబాలు అన్నీ కలగలిసిపోయి ఒకే ఒక్క భయంకరమైన చీకటి ఆకారంగా మారింది. అది చూడ్డానికే ఒక పీడకలలా ఉంది. సరిగ్గా ఆ డెడ్లైన్ దగ్గర పడుతున్న క్షణంలో ఆ ఎంటిటీ ఫాదర్ వైపు చూసి చాలా క్రూరంగా ఒక మాట అంది, మీరు చాలా లేట్. ఆ మాటలో ఒక రకమైన అహంకారముంది. ఇక 2:13 వచ్చేసింది. తనను ఎవ్వరూ ఆపలేరు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ వాయిస్లో స్పష్టంగా వినిపించింది. దాన్ని ఆపడానికి వాళ్లు చెయ్యని ప్రయత్నం లేదు. సాన్వి ఆ ల్యాప్టాప్ వెబ్కామ్ను పీకేసి నేలకేసి గట్టిగా కొట్టింది. కాని నో యూజ్, అది పగల్లేదు.
అప్పుడే బందీగా ఉన్న దీప్తి స్క్రీన్ లోపల నుండి ఫైర్ అని అరిచింది. అప్పుడర్థమైంది సాన్వికి, దానికి కావాల్సింది మామూలు దెబ్బలు కాదు, అగ్ని అని. వెంటనే పెట్రోల్ పోసి ఆ అద్దానికి నిప్పు పెట్టింది. మంటలు అంటుకోగానే ఆ ఎంటిటీ భయంకరంగా అరుస్తూ తన రూపం కోల్పోవడం మొదలుపెట్టింది. లోపలున్న వందల గొంతులు ఒక్కసారిగా కేకలు వేశాయి. ఆ వెంటనే కేరోడి మొపయ్యాడు. మంటలు అంటుకోగానే ఆ ఎంటిటీ భయంకరంగా అరుస్తూ తన రూపం కోల్పోవడం మొదలుపెట్టింది. లోపలున్న వందల గొంతులు ఒక్కసారిగా కేకలివేశాయి. ఆ వెంటనే రైట్, మర్సటి రోజుకి అంతా సెట్ అయిపోయింది. ఫోన్లలోనే ఆ వీడియోలు దానంతట అవే డిలీట్ అయిపోయాయి. అమ్మయ్యా, అంతా అయిపోయింది, శాపం విరిగిపోయింది, లైఫ్ మళ్ళీ నార్మల్ అయిపోయిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే యాక్చువల్గా అసలు కథ ఇక్కడే స్టార్ట్ అయింది. ఎక్కడో ఒక ఇంట్లో ఒక చిన్న పిల్లాడు తన తల్లి స్మార్ట్ ఫోన్తో ఆడుకుంటూ చాలా క్యాజువల్గా ఒక సెల్ఫీ తీసుకున్నాడు. ఇది మనందరం ఇంట్లో రోజూ చూసే ఒక కామన్ సీన్ కదా. కానీ ఈ మామూలు ఫోటో వెనుక ఒక షాకింగ్ నిజం దాగుంది. ఆ పిల్లాడు తీసుకున్న ఫోటో బ్యాక్గ్రౌండ్ని కొంచెం జూమ్ చేసి చూస్తే అక్కడ ఇంకొకరున్నారు. తెల్ల చీర, పూర్తిగా నల్లగా ఖాళీగా ఉన్న కళ్ళు. ఆ అద్దం బూడిదైనా సరే ఆ ఎంటిటీ ఏదోలా మళ్లీ మన పర్సనల్ డివైజ్ల ద్వారానే తిరిగొచ్చింది. ఇక్కడ గుండె ఆగిపోయే విషయమేంటంటే, ఆమె చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. అందులో ఒక టైమర్ నడుస్తుంది. ఆ టైమర్లో సమయం ఎంత చూపిస్తుందో తెలుసా? ఖచ్చితంగా 2:12. అగ్నితో అంతమైంది అనుకున్న ఆ చీకటి శాపం మళ్లీ తన గమ్యం వైపు కదులుతుంది. ఇప్పుడు ఆలోచించండి, కౌంట్డౌన్ మళ్లీ స్టార్ట్ అయింది. సమయం 2:12 దగ్గర ఉంది. అది 2:13కి చేరుకున్నప్పుడు తదుపరి ఫ్రీజ్ అయ్యే స్క్రీన్ ఎవరిదే ఉంటుంది?
ఏమో, బహుశా ఇప్పుడు మీరు చూస్తున్న మీ సొంత డివైస్ స్క్రీన్ కూడా కావచ్చు. మీ ప్రతిబింబం మిమ్మల్ని చూసి నవ్వే సమయం దగ్గర పడుతోందేమో. మరి ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ కేస్ ఫైల్తో మళ్ళీ కలుద్దాం.